శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో వసంతోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి నిర్వహించిన పుష్పార్చన భక్త జనరంజకంగా సాగింది. ఈ విశేష అర్చనలో ఎర్ర గులాబీలు, కనకాంబరాలు, మల్లెపువ్వులు, లిల్లీలు, తులసి దళాలు, నీలి తామరలు, అలాగే తెలుపు పసుపు వర్ణాల చామంతి పూలతో అమ్మవారిని అద్భుతంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన పాలక మండలి అధ్యక్షులు బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ తదితరులు పాల్గొని ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించారు. ఉత్సవాల నిర్వహణపై దేవస్థాన పాలక మండలి అధ్యక్షులు బొర్రా రాధాకృష్ణతో ఫేస్ టు ఫేస్. అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి వసంత నవరాత్రులు జరుగుతున్నాయి. ఉగాది పర్వదినాన్ని మొదలయ్యి శ్రీరామనవమి రోజు కూడా కంటిన్యూ అవుతున్నాయి. అసలు ఈ ఉత్సవాలకు సంబంధించి మనతో పాటు ఆలయ చైర్మన్ ఉన్నారు, అడుగుదాం. సార్, వసంత నవరాత్రులు జరుగుతున్నాయి, ఏంటి? ఓం శ్రీ గందుర్గా నమః. మరి ఈరోజు మన విజయవాడ ఆ తల్లి శక్తి భవానీ దుర్గాదేవి ఆలయంలో మరి 9వ రోజైన ఈ రోజు వరకు వసంత నవరాత్రులు జరుపుకున్నాం మనం. మరి అత్యంత వైభవంగా భక్తుల సమక్షంలో ట్రస్ట్ బోర్డు, దేవాలయ సిబ్బంది, ఈఓ గారు అందరి సహకారంతో ఇవాళ ఒక్కో రోజు ఒక రకమైన పూలతో మనం ఆమెకి పుష్పార్చన చేయడం జరిగింది. చాలా సంతోషమైన విషయం ఇది. ఈ లోకం ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే మన ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి నేను శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఆయనకి ఆ తల్లి దుర్గాదేవి, రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ తల్లి, ఆంజనేయ స్వామి శక్తి ప్రసాదించాలి. ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆయన పాటుపడటం కోసం ఆయనకి అన్ని రకాలైన తోడ్పాటు ఆ భగవంతుడు అందించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మరి మన రాష్ట్ర ప్రజలకు కూడా మీ ద్వారా నేను శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. జై భవాని. దాదాపు ఎన్ని పూలతో చేస్తున్నారు, ఎన్ని రోజుల పాటు చేస్తున్నారు? సుమారుగా 200 పైన కేజీలతో రకరకాల పుష్పాలతో మనం 9 రోజులు చేస్తున్నాం. ఇది లాస్ట్ రోజు. ఈ రోజుతో ఈ పుష్పార్చన ముగుస్తుంది. ఎన్ని కేజీల పూలతో చేస్తున్నారో చెప్పారు. అదేవిధంగా ఈ పుష్పార్చన రోజు జరుగుతుంది. ఉగాది రోజు నుండి ఈ రోజు వరకు స్టిల్ జరుగుతూనే ఉంది. ఇంకా వివిధ రకమైన పువ్వులతో చేస్తున్నారు. పువ్వులను కూడా రోజుకొకరు విరాళంగా కూడా ఇస్తున్నారు అమ్మవారికి. ఈ అత్యంత పుష్పార్చన చూడడానికి చాలామంది అయితే ఆలయానికి వచ్చి తిలకిస్తూ ఉంటున్నారు. ఇక్కడ మనకి బుట్టల్లో కూడా చూసుకుంటే వివిధ రకమైన పూలు ఉన్నాయి. చామంతి పూలు, మల్లెపూలు, కనకాంబరాలు, గులాబీ పూలు, ఇంకా అమ్మవారికి ఇష్టమైన అన్ని రకాల పూలు ఉన్నాయి. ప్రతి ఒక్క పువ్వు, ప్రతి ఒక్క పుష్పం కూడా అమ్మవారి పాదాల చెంత చేరి చాలా వరకు ఈ పూజనంతా సంపూర్తం చేసేవి ఈ పుష్పాలనే చెప్పుకోవచ్చు. అందుకే ఈ పూజకి అత్యంత వైభవంగా పుష్పార్చన అని కూడా పేరు పెట్టారు. ఇప్పటి నుండి అయితే ఇక్కడ తెచ్చిన పూలనన్నిటితో కూడా అమ్మవారికి అభిషేకం చేస్తారు, అమ్మవారికి చేస్తూ ఉంటారు. అయితే ఉగాది రోజు నుండి పుష్పార్చన జరుగుతుంది. ఇంకా రేపటికైతే ఇది చివరి దశకు వచ్చింది. పూర్ణాహుతితో అయితే అమ్మవారి క్రతువుని అయితే ముగిస్తారు. ఈ పూలు అయితే ముఖ్యంగా చాలా పవిత్రంగా అయితే తీసుకొస్తున్నారు. ముందు ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి సమర్పించిన తర్వాత ఇక్కడ పెట్టిన అమ్మవారి ప్రతిమకు అయితే ఇది సమర్పించి అమ్మవారికి అభిషేకాలు చేసి శ్రీచక్రానికి కూడా పూర్తిగా కుంకుమార్చనలతో అయితే శ్రీచక్రానికి కూడా చేశారు. అదేవిధంగా అమ్మవారికి సంబంధించి ఇటువంటి పూలతో చేసిన అర్చన చూడడానికి కూడా భక్తులు సుదూర ప్రాంతాల నుండి వస్తున్నారు. ఇంకా అమ్మవారి చూసుకుంటే చాలా చక్కగా అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ పూలకు సంబంధించి కూడా ఈ క్రతువు అయిపోయిన తర్వాత అమ్మవారికి అభిషేకం చేసిన పూలని భక్తులకు కూడా పంచిపెడుతున్నారు. చాలా వరకు వేస్ట్ అవ్వకుండా, ఎటువంటి వేస్టేజ్ కూడా లేకుండా అదే పూలని ప్రసాదంగా కూడా పంచిపెడుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పవన్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.